రైట్ బల్చెల్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఓబెరాయ్ హోటల్ కోసం అప్పటి జగన్ సర్కార్ ఆరాటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల భారీగా భూముల కేటాయింపులు చేసింది. ఓబెరాయ్ హోటల్ భూముల కేటాయింపుల వెనుక నాటి మంత్రి రోజా ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. తిరుపతిలో కేటాయించిన భూములను కూటమి సర్కార్ ఇప్పుడు రద్దు చేసింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఓబెరాయ్ హోటల్కు భారీగా భూములు కేటాయింపు జరిగింది. ఓబెరాయ్ హోటల్కు భూముల కేటాయింపుపై విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం డీటెయిల్గా. 2021 నవంబర్ 24న రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో కూడా ఓబెరాయ్ హోటల్కు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే టూరిజంని డెవలప్మెంట్ చేద్దామన్న ఉద్దేశంలో కూడా దాదాపు 90 సంవత్సరాల లీజ్కి కూడా ఇవ్వడం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం మీద దీనికి సంబంధించి విశాఖపట్నం భీమిలి వద్ద అన్నవరం గ్రామంలో దాదాపు 40 ఎకరాల భూములు కూడా కారు చౌకగా ఓబెరాయ్ హోటల్కు నాటి జగన్ సర్కార్ కేటాయించడం జరిగింది. ఇక దీన్ని బట్టి చూస్తే కనుక ఎన్ని లొసుగులు ఉన్నాయో కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తిరుపతి పేరూరు వద్ద కూడా దాదాపు 20 ఎకరాల ఓబెరాయ్ గ్రూప్ ముంతాజ్ హోటల్కు అదేవిధంగా 20 ఎకరాలు కేటాయిస్తూ అప్పటి జగన్ సర్కార్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు చూస్తే దీనికి సంబంధించి కడప జిల్లా గండికోట వద్ద కూడా దాదాపు 50 ఎకరాలను ఓబెరాయ్ గ్రూప్కు కేటాయిస్తూ నాటి జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 5 ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఆత్రేయపురం వద్ద 30 ఎకరాల భూమిని ఓబెరాయ్ హోటల్కు జగన్ సర్కార్ కేటాయించింది. ఇక నాటి మంత్రి ఆర్కే రోజా పేరు కూడా దీనికి సంబంధించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే జగన్ సర్కార్ ఇలా లీజ్కి ఇవ్వడం వెనక చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అన్యాక్రాంతంగా ఆస్తులన్నీ కూడా పక్కదారి పట్టేటువంటి అవకాశం లేకుండా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని పిన్ టు పిన్ మనకి అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చందు. మొత్తానికి ఓబెరాయ్ హోటల్కి తిరుపతిలో కేటాయించినటువంటి భూములకు సంబంధించినటువంటి భూములను రద్దు చేస్తూ ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన అక్కడ ప్రకటించారు. అయితే అసలు ఈ ఓబెరాయ్ హోటల్కి ఈ భూములు ఎవరు కేటాయించారు, ఎందుకు కేటాయించాల్సి వచ్చింది అనే దాని మీద ప్రైమ్ 9 న్యూస్ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించింది. ఇప్పటికే మీరు దానికి సంబంధించినటువంటి ఆ పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఓబెరాయ్ హోటల్కే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 ప్రముఖ ప్రాంతాల్లో ఎందుకు భూములు ఇచ్చారు అనే దాని మీద అనేక ఆరోపణలు, విమర్శలు ఈరోజు వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కానీ మనం కానీ చూస్తే నవంబర్ 2021 24వ తేదీ అంటే నవంబర్ 24, 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 24. సో ఈ జీవో నెంబర్ 24 మేరకు అప్పట్లో ఓబెరాయ్ హోటల్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ప్రభుత్వంతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏంటంటే ఆ లేఖ సారాంశము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రాంతాల్లో మాకు మీరు భూములు కేటాయిస్తే మేము అక్కడ పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి ఆయన ఒక లేఖ రాశారు. దీని మీద అనేక సార్లు సమావేశమయ్యారు. సమావేశం అయిన తర్వాత ఈ జీవోని తీసుకొచ్చారు. ఈ జీవోలో ఆంధ్రప్రదేశ్లో టూరిజం పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. ఏంటంటే ఏపీ టూరిజం పాలసీ 2020-25 అని చెప్పేసి ఈ 2020-25 కింద ఈ ఓబెరాయ్ హోటల్కి సంబంధించినటువంటి దానికి భూములు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేరూరు అంటే ఇప్పుడు ఏదైతే అలిపిరికి సమీపంలో ఉన్నటువంటి భూములను రద్దు చేశారో అక్కడ పేరూరు అనేటటువంటి ప్రాంతంలో, అలాగే విశాఖపట్నం భీమిలి దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటటువంటి ప్రాంతంలో, దీంతోపాటు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్నటువంటి గండికోట దగ్గర భూములు ఇచ్చే విధంగా, అలాగే చిత్తూరులో ఉన్నటువంటి హార్సిలీ హిల్స్, అలాగే ఈస్ట్ గోదావరి జిల్లా పిచ్చుకలంక అనేటటువంటి ప్రాంతంలో కూడా భూములు ఇస్తూ ఈ జీవో జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి ఈ జీవోను కానీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో గతంలో మనం చూసాం. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా భారీ ఎత్తున నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఏంటంటే ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఒక విషయాన్ని కానీ చూస్తే డెవలప్మెంట్ ఆఫ్ ఓబెరాయ్ రిసార్ట్స్ అంటే ఓబెరాయ్ రిసార్ట్స్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో యాక్చువల్గా విశాఖపట్నం భీమిలి దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటటువంటి ప్రాంతంలో మొత్తం కూడా అప్పట్లో అక్కడ దాదాపు 30 ఎకరాల వరకు 40 ఎకరాలు వాళ్ళకి భూములు కేటాయించడం జరిగింది. దేనికి? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఓబెరాయ్ హోటల్కి. ఈ 40 ఎకరాలు వాళ్ళు కట్టేటటువంటి ఫీజు ఎంతో తెలిసినా అక్కడ ఉన్నటువంటి
SRO అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి సంబంధించినటువంటి రేటు ప్రకారం 1% లీజ్ అట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మార్కెట్ ప్రైస్ ఒక 50 కోట్లు ఉందంటే ఎకరా, SRO కింద దాదాపు అది ఒక 10 నుంచి 15% మించి ఉండదు. మామూలుగా చూస్తే ఒక 20% ఉండొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 10 కోట్లు ఉందంటే వీళ్ళు 1% అంటే 10 లక్షలు మాత్రమే సంవత్సరానికి లీజు కట్టే విధంగా వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఏమేం చేస్తారంటే వీళ్ళు కేవలం నేను చెప్తున్నటువంటి అన్నవరం అనేటటువంటి ప్రాంతంలోనే 300 ఇండిపెండెంట్ విల్లాస్ కడతారట. మరి ఈ విల్లాస్ను అమ్ముతారా, లేకపోతే వాటిని రెంటకిస్తారా, లేకపోతే దాన్ని ఏమన్నా ఒక రిసార్ట్గా తయారు చేస్తారా తెలియదు. దాంతోపాటు అక్కడ హోటల్స్, కాఫీ షాపులు, కాన్ఫరెన్స్ ఫెసిలిటీసు, స్విమ్మింగ్ పూల్లు, ఫిట్నెస్ క్లబ్బులు, రెస్టారెంట్లు, F&B ఫెసిలిటీసు, సో ఈ రకమైనటువంటి స్పాలు, సో ఇవన్నీ కూడా అక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తారట. సో ఇందుకోసం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి మేలు ఏంటంటే ఈ 40 ఎకరాల భూమిని 1% దానికి ఏదైతే లీజ్తో పాటు ఇవ్వడంతో పాటు ఎస్పెషల్లీ ఎంత దారుణం అంటే ల్యాండ్ యూజ్ కన్వర్షన్ ఛార్జెస్ ఏమి ఉండవు. అంటే ఒకవేళ ల్యాండ్ యూజ్ చేస్తే కన్వర్షన్ చేస్తారనమాట ఆ భూమిని. ఆ కన్వర్షన్ ఛార్జెస్ ఏమి ఉండవు, 100% వేవర్ చేస్తారు. అలాగే 100% స్టాంపు డ్యూటీని రియంబర్స్మెంట్ చేస్తారు. అలాగే 100% స్టేట్ GSTని కూడా వాళ్ళకి లేకుండా చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఎంత దారుణం అంటే కరెంటుకి సంబంధించి ఈరోజు యూనిట్ ప్రభుత్వం ఎంత కొట్టున్నా మనం చూసాం. ఒక్కొక్క యూనిట్ 4 రూపాయలకు పైచీలకు కొనుగోలు చేస్తుంది. వినియోగదారులకు దాదాపు అదే రేటుకి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు విద్యుత్కు సంబంధించి భారీ ఎత్తున అవస్థలు పడుతున్నాం. కానీ ఈ ప్రాజెక్టుకి సంబంధించి అంటే వీళ్ళకి సంబంధించి దాదాపు సంవత్సరానికి 30 లక్షల యూనిట్లు, ఒక యూనిట్ 2 రూపాయల లెక్కన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ జీవో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం అక్కడ మాత్రమే కాదు, ఇంకొక చోటకి వెళ్తే మనం పేరూరు, తిరుపతి అంటే ఇందాక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎక్కడైతే రద్దు చేశారో ఆ ప్రాంతంలో కూడా ఒక 20 ఎకరాలు ఇచ్చారు, దాన్ని రద్దు చేశారు. అక్కడ కూడా ఇలాంటి నిబంధనలే విధించినటువంటి పరిస్థితి. దీంతోపాటు కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట దగ్గర ఒక 50 ఎకరాలు ఇచ్చారు ఇదే ఒబెరాయ్ గ్రూప్కి. అక్కడ కూడా ఇందాక చెప్పినటువంటి వాటిని వాళ్ళు నిర్మిస్తారు. అంతేకాకుండా అక్కడ వచ్చేసి 120 ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మిస్తారు. అంతేకాకుండా కాటేజెస్ ఏర్పాటు చేస్తారు. అలాగే టెంట్లు ఏర్పాటు చేస్తారు. స్పాలు ఉంటాయి, బార్ ఉంటుంది, లాంజ్లు ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. తిరుమలకు సంబంధించి తిరుపతిలో ఇచ్చినటువంటి భూముల్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే బార్లు ఉంటాయి, స్పాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అందుకే ఈరోజు ఆ భూముల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇంకొక చోట ఇదైతే 21 ఎకరాలు ఇచ్చారు. దీనికి సంబంధించి హార్స్ హిల్స్ అనేది ఈరోజు ఆంధ్ర ఊటీగా పేరు పొందినటువంటి ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో దాదాపు 21 ఎకరాలను వాళ్ళకి ఇచ్చారు. అక్కడ కూడా వీళ్ళు దీనికి సంబంధించి రెస్టారెంట్లు కడతామని చెప్పారు. అంతేకాకుండా కాటేజెస్ కడతాము, ఇండిపెండెంట్ విల్లాస్ కడతాము ఒక 120 అని చెప్పేసి కూడా అక్కడ కూడా ఈ ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు పిచ్చుకలంక, ఇది వచ్చేసి ఆత్రేయపురం మండలం, తర్వాత వచ్చేసి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ఒక 30 ఎకరాలు ఇచ్చారు. సో ఈ రకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల దాదాపు మనం కానీ చూసుకున్నట్లయితే 200 ఎకరాల వరకు కూడా ఈ ఒబెరాయ్కి సంబంధించినటువంటి హోటల్స్కి కేటాయిస్తూ జీవోని జారీ చేశారు. ఈ జీవోలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ నొప్పి తగలకుండా, వాళ్ళకి ఎక్కడ కష్టం లేకుండా భూమికి సంబంధించి 90 సంవత్సరాలు లీజ్ అట. సో 90 ఇయర్స్ లీజ్కి చేస్తే ఆ తర్వాత ఎవరో ప్రభుత్వాలు మారుతాయి, 1%కి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి లీజ్ లెక్కను తీసుకుంటారు. ఆ 1% లీజ్ కడుతూ ఉంటారు. తర్వాత దాన్ని దారాదత్తం చేసేసుకుంటారు. 90 ఇయర్స్ అయితే ఎలాంటి ప్రభుత్వ నిబంధన మాత్రం అందరూ కూడా చూస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒబెరాయ్ గ్రూప్ ముసుగులో ఈ భూములన్నింటినీ కూడా, ఈ విలువైనటువంటి భూములన్నింటినీ కూడా ఈ పర్యాటక ప్రాంతాల్లో కొట్టేసేందుకు జరిగినటువంటి ఒక కుట్రగా ఇది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతోపాటు ముడుపులు ఏమైనా చేతులు మారాయనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద గ్రూప్ హోటల్స్కి ఇన్ని ఎకరాలను కేటాయించడం ఎంతవరకు కరెక్ట్? అంటే కేటాయించిన సందర్భంలో ఏమైనా సరే దీనికి సంబంధించి నిబంధనలు పాటించారా? ఇతర హోటల్స్కి సంబంధించి మీకు ఇలా కేటాయిస్తామని చెప్పేసి ఏమన్నా ఈ పాలసీ ఏదైతే టూరిజం పాలసీ 2020-25 ఉందో అందులో ఏమన్నా పొందుపరిచి అందరి దగ్గర నుంచి ఏమన్నా వాళ్ళ విడతలు ఏమన్నా స్వీకరించారా? అవేమీ లేకుండా ఒబెరాయ్కి గంపగుత్తగా అన్ని చోట్ల ఈ 5 చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ప్రాంతాల్లో ప్రస్తుతానికి పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. మరి ఆ 5 ప్రాంతాల్లో ఈరోజు అన్ని ఎకరాలను దారాదత్తం చేయడం వెనక భారీ ఎత్తున
అక్రమాలు చోటు చేసుకునే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆ రోజు టూరిజం మంత్రిగా ఉన్నటువంటి రోజా కూడా దీంట్లో హ్యాండ్ ఉంది అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒబెరాయ్కి తిరుపతి దగ్గర కేటాయించినటువంటి భూములను రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 4 ప్రాంతాల్లో కూడా భూములు కేటాయించారు. కాబట్టి ఆ భూములకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ ఉంది. ఒబెరాయ్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి అలాగే ఒబెరాయ్కి అలాగే రోజాకి మధ్య జరిగినటువంటి రహస్య ఒప్పందాలు ఏంటి అనే వాటికి సంబంధించి వాస్తవాలు వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చందు, రాజు, అంటే గతంలో మనం చూసాం ఆడుదాం ఆంధ్ర అని కూడా రోజా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఒబెరాయ్ హోటల్కి సంబంధించిన వ్యవహారంలో కూడా రోజా గారి పాత్ర ఉన్నట్టు కూడా మరి తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలాంటి స్టెప్ వేయబోతుంది? త్వరితగతిన ఇది పరిష్కరించే అవకాశం ఉందా? అలానే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒబెరాయ్ హోటల్కు భారీగా భూముల కేటాయింపు జరిగింది, ఒక చోటైతే రద్దు చేశారు. మరి ఎలా ఉండిపోతుంది తర్వాత? అంటే ఇక్కడ ఒకటి చూడాలి చందు, ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఈ ఒబెరాయ్ హోటల్ తిరుపతిలో కేటాయించారనే విషయం కూటమికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా చెప్పలా. ఎందుకంటే చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో లోకల్గా ఉన్నటువంటి నాయకులు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలతో అక్కడున్న గతంలో జరిగినటువంటి అక్రమార్కులతోటి వాళ్ళు కలిసిపోయారనమాట. సో అలాంటి పరిస్థితి మిగతా ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ కూడా ఏంటి అంటే ఇటీవల సాధువులు అలాగే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, సో వీళ్ళంతా కూడా తిరుమలకు వెళ్ళి ఆందోళన చేసేటటువంటి క్రమంలో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అంతకుముందు ప్రైమ్ నైన్ న్యూస్ వాస్తవాలతో ఈ కథనాలు కూడా ప్రసారం చేసింది. ఆ క్రమంలో అప్పట్లో టీటీడీ చైర్మన్ కూడా ఈ హోటల్కి ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేస్తామని చెప్పారు. కానీ రద్దు చేయకుండా మళ్ళీ వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించింది. ఎందుకంటే టీటీడీకి సంబంధం లేదు అది, ఎందుకంటే అది టూరిజంకి సంబంధించింది కాబట్టి. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సో ప్రభుత్వం కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇటీవల ఆందోళన చేయడంతో వాస్తవాలు వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్. మిగతా 4 ప్రాంతాల్లో కూడా అక్కడ భూములు కేటాయించినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి తెలుసో తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు నివేదికేయాలి, స్థానికంగా ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయి వివరాలు అందిస్తే అప్పుడు ప్రభుత్వం దీని వెనక ఉన్నటువంటి వాస్తవాలు వెలికి తీసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. దీంతో పాటు మీరు చెప్పినట్టు రోజా మీద అనేక ఆరోపణలు విమర్శలు కూడా ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆమె అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి. మరి ఈ నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా కూలంకషంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.